వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గతంలో ఢిల్లీ వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని జంతు ప్రేమికుల అభ్యర్థన మేరకు మరి మధ్యంతర ఉత్తర్వులని ఇవ్వటం జరిగింది. దీనికి త్రిసభ్య కమిటీని వేశారు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ మెహతా మరియు ఎన్వి అంజరియా సభ్యులతో ఈ త్రిసభ్య కమిటీ ఒక తీర్పును వెల్లడించింది. దీంట్లో ముఖ్యంగా వీధి కుక్కలకు వీధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటికి ఆహారం పెట్టొద్దని, మరి అలా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా మరి కేసులు కూడా పెడతామని సుప్రీంకోర్టు వెలువరించింది. దీంట్లో తుది తీర్పు మరో 8 వారాల్లో ఇస్తారు. అయితే ఇది ఒక ఢిల్లీకే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. ముఖ్యంగా ఈ తీర్పులో 2 అంశాలని మరి చెప్పారు. అవి ఏంటంటే, కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి, అదేవిధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేసి మరి వీధుల్లో వదలాలి. మరి పట్టణాల్లో అయితే వార్డుకు ఒక షెల్టర్ను నిర్మించి ఆ షెల్టర్లో మాత్రమే కుక్కలకు ఆహారం పెట్టి మిగతా టైంను వాటిని వీధుల్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పారు, వెసులుబాటునిచ్చారు. అయితే కుక్కలకి కరిసే స్వభావం ఉంటే, లేదంటే రేబీస్ వ్యాధి ఉంటే వాటిని గుర్తించి పర్మనెంట్గా షెల్టర్లోనే ఉంచాలనే తీర్పునిచ్చారు. ఏది ఏమైనప్పటికీ మరి జంతు ప్రేమికులు వాటి మీద ప్రేమ ఉంటే మీరు ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకొని కొంత ఫండింగ్ చేసుకొని మరి వాటిని పెంచుకోవటం మంచిది. అంతేగాని మరి వీధుల్లో మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పనుల నిమిత్తం 24 గంటలు తిరుగుతుంటారు. పిల్లలు మాత్రం ఇళ్లల్లో ఉంటారు. మరి వాళ్ళ ప్రాణాలకి ఈ శునకాలు హాని చేసినప్పుడు ఎవరు మరి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు? మీరు కూడా ఆలోచించండి. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో మీరు కొంత ఫండింగ్ ప్రభుత్వానికి ఇచ్చి, ప్రభుత్వం కొంత, మీరు కొంత వేసుకొని వాటిని షెల్టర్లోనే ఉంచి మనుషుల ప్రాణాలని కాపాడండి. మానవత్వంతో ఆలోచించండి. జంతువులను చంపమని ఏ చట్టం చెప్పట్లేదు, కానీ ప్రాణం తీసే వాటిని మరి వీధుల్లోనే తిరగనిద్దామా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అలాంటి వాటిని తప్పనిసరిగా షెల్టర్లో పెట్టాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నా వీడియోని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. జై భారత్.